హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో డైలీ పాలిటిక్స్ సంబంధించిన బిట్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన బిట్స్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. కావాలంటే ప్లేలిస్ట్ అవైలబుల్గా ఉంది, వెళ్ళి ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే, కొన్ని రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఆన్సర్ పార్లమెంట్. హైకోర్టు న్యాయమూర్తులను పదవి నుంచి తొలగించేది? ఆన్సర్ పార్లమెంట్ తీర్మానం మేరకు రాష్ట్రపతి. హైకోర్టు న్యాయమూర్తులు వారి రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు? ఆన్సర్ రాష్ట్రపతి. హైకోర్టు న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారం చేయించేది? ఆన్సర్ గవర్నర్. రాష్ట్రానికి న్యాయ సలహాలు ఇచ్చే అత్యున్నత అధికారి? ఆన్సర్ అడ్వకేట్ జనరల్. హైకోర్టు విషయంలో కోర్ట్ ఆఫ్ ఆర్డర్ అంటే? ఆన్సర్ వివిధ సందర్భాలలో ఇచ్చిన తీర్పులను భద్రపరచడం. ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచారు? ఆన్సర్ 15వ సవరణ. గవర్నర్చే జారీ చేయబడిన ఆర్డినెన్సులు ఎవరిచే ఆమోదించబడాలి? ఆన్సర్ రాష్ట్ర శాసనసభ. రాష్ట్ర గవర్నర్ నిర్వహించే చర్యలన్నిటికీ ఎవరికి బాధ్యత వహిస్తాడు? ఆన్సర్ రాష్ట్రపతి. గవర్నర్ రాజీనామా చేసిన లేదా మరణించిన అతని బాధ్యతలు స్వీకరించేది? ఆన్సర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. గవర్నర్ ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు? ఆన్సర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా ఎవరు వ్యవహరిస్తారు? ఆన్సర్ గవర్నర్. రాష్ట్ర గవర్నర్ విధాన పరిషత్ సభ్యుల్లో ఎంతమందిని నియమిస్తాడు? ఆన్సర్ 1/6వ వంతు. యూపీఎస్సీ యొక్క వార్షిక నివేదిక ఎవరికి సమర్పిస్తారు? ఆన్సర్ రాష్ట్రపతి. కేంద్ర ఎన్నికల సంఘంలో సభ్యుల సంఖ్యను నిర్ణయించేది? ఆన్సర్ రాష్ట్రపతి. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ నియామకానికి అర్హత? ఆన్సర్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు ప్రక్రియ ఎవరిని పోలి ఉంటుంది? ఆన్సర్ హైకోర్టు జడ్జి. ఆర్థిక సంఘం తన సిఫార్సులను ఎవరికి సమర్పిస్తుంది? ఆన్సర్ రాష్ట్రపతి. భారత సొలిసిటర్ జనరల్ వీరికి సహాయాన్ని అందజేస్తాడు? ఆన్సర్ భారత అటార్నీ జనరల్. సుప్రీంకోర్టు జడ్జి తొలగింపు తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెట్టాలి? ఆన్సర్ ఏ సభలోనైనా. సుప్రీంకోర్టు జడ్జి తొలగింపు తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టాలంటే ఎంతమంది మద్దతు ఉండాలి? ఆన్సర్ 100. సుప్రీంకోర్టు జడ్జి తొలగింపు తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే ఎంతమంది మద్దతు ఉండాలి? ఆన్సర్ 50. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారు? ఆన్సర్ పార్లమెంట్. భారతదేశంలో రాజ్యసభ ఆన్సర్ రద్దు చేయడానికి వీలు లేదు. రాజ్యసభ సభ్యుల గరిష్ట సంఖ్య? ఆన్సర్ 250. ఎవరికి నిర్ణయాత్మక ఓటు కలదు? ఆన్సర్ రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్. పార్లమెంట్ కమిటీలలో అత్యంత ప్రాచీనమైన కమిటీ? ఆన్సర్ ప్రభుత్వ ఖాతాల కమిటీ. ఏ పార్లమెంటరీ కమిటీకి కాగ్ స్నేహితుడిగా, తత్వవేత్తగా, మార్గదర్శిగా వ్యవహరిస్తాడు? ఆన్సర్ ప్రభుత్వ ఖాతాల కమిటీ. ప్రభుత్వ ఖాతాల కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య? ఆన్సర్ 22. అంచనా కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య? ఆన్సర్ 30. ప్రభుత్వ సంస్థల కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య? ఆన్సర్ 22. నక్షత్ర గుర్తు లేని ప్రశ్న అనగా? ఆన్సర్ లిఖితపూర్వక సమాధానం అవసరం. ఏ దశలో లోక్సభలో ఒక బిల్లుపై ఓటింగ్ జరుగుతుంది? ఆన్సర్ 3వ పఠనము. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇప్పటివరకు అప్లోడ్ చేసిన హిస్టరీ బిట్స్ మొత్తం కలిపి ఒక పీడిఎఫ్ క్రియేట్ చేశాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్స్లో ఇస్తాను, వెళ్ళి ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.